మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన తర్వాత హరీష్ రావు గారి ప్రెస్ మీట్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముందుగా హరీష్ రావు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రధానంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా, వ్యవసాయకంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి పార్టీ నాయకులు కేసీఆర్ గారు. రాజకీయ పార్టీల నాయకత్వానికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన విషయాలను చూసినట్టయితే అది పార్టీల అంతర్గత విషయం. ఏ పార్టీకి ఎవరు అధ్యక్షులు ఉండాలి, ఆ పార్టీ విధాన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలనేది అంతర్గతమైనటువంటి విషయం. అట్లంటే మరి మేము వాళ్ళ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ను నియమించినప్పుడు ఆ రోజు దళితులను ఎందుకు నియమించలేదని ఎవరైనా అడిగినరా? నియమించాలనుకుంటే మీరు ఎందుకు నియమించలేదు? అంటే ప్రేమ అనేటువంటిది పెదవుల పైన కాదు. నిజంగా మీరు సామాజిక న్యాయం పాటించాలనుకుంటే మీ చర్యలలో మీరు చేసేటువంటి కార్యక్రమాలలో చూపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి గొప్పగా మేలు జరుగుతుందనేటువంటి ఆలోచన విధానంతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అది మొదటి నుంచి కూడా అదే మరి సంస్కృతిని కొనసాగిస్తున్న సంగతి తెలంగాణ ప్రజానికానికి తెలుసు.